హలో ఫుడీస్, వెల్కమ్ టు డీజే టాక్స్. ఈరోజు మనం సింపుల్గా స్ట్రీట్ స్టైల్ మసాలా పూరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదా, 1/2 కప్ రవ్వ, టేస్ట్కి తగిన సాల్ట్, కొద్దిగా సోడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్సిస్టెన్సీ లాగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు వాటిని చపాతీలాగా రుద్దుకొని మనకి పూరి ఏ సైజ్ కావాలో దాన్ని బట్టి వాటర్ బాటిల్ క్యాప్నైనా లేదా మన ఇంట్లో ఉన్న చిన్ని గ్లాస్తో పూరీలు అయితే షేప్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలు అయితే వేసి బాగా 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటే పూరీలు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 చెక్క లవంగం వేసుకొని అలాగే ఒక 5 నుండి 6 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అండ్ అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక 1/2 అవర్ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకున్న బఠానీలు అండ్ అలాగే పెద్ద సైజు ఆలు ముక్కలు, కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఆలూస్ని సపరేట్ చేసుకొని తొక్కు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాషర్తో స్మాష్ చేసుకోండి అండ్ అలాగే బఠానీలు కూడా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక బౌల్లో యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం కారపొడి, ధనియాల పొడి అండ్ అలాగే గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కుదిరితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే అడుగు అంటిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చి వాసన పోయేంత వరకు. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆలూస్ అండ్ బఠానీస్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మనకి మసాలా ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్లిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలాని ఒక చిన్ని బౌల్లో తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలని స్మాష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీర అండ్ ఆనియన్స్తో గార్లిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మసాలా పూరి అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.